జనసేన పార్టీ ప్రధాన సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధిక ప్రాధాన్యత ఇస్తూ కార్యాచరణ రూపొందించడం ఎంతో సంతోషకరమని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్లహరి అన్నారు. పర్యావరణానికి ప్రమాదకరంగా మారిన వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మొక్కల పెంపకానికి ఇతోధికంగా ప్రోత్సాహాన్నిస్తూ పర్యావరణ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ వెనతికెక్కాడని ఆయన కొనియాడారు. పవన్ కళ్యాణ్ పిలుపునందుకుని ప్రకృతి ప్రేమికుడు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ అధ్యక్షుడు మంజునాథ్ ఆధ్వర్యంలో 6 అగ్రహారంలోని ఎత్తురోడ్డు సెంటర్లో ఆయన పంచవటి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆళ్లహరి మాట్లాడుతూ రాష్ట్రంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన పర్యావరణ విధ్వంసం మానవాళికి ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ సిద్ధాంతాల్లోనే పర్యావరణ పరిరక్షణ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఉన్నత ఆశయాల్లో పర్యావరణాన్ని కాపాడుకోవాలనేది ఒక మంచి ఉద్దేశం. అలాగే ఈ రోజున ఆ మొక్కల్లో కూడా విషతుల్యమైనటువంటి కోనాకార్పస్ అనే మొక్కని గుర్తించి దాని ద్వారా ప్రజల ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి ఈ రోజున రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఆ మొక్క ఉంటే కనుక దాన్ని తొలగించమని చెప్తా ఉన్నారు. అదే క్రమంలో మనకి ఆక్సిజన్ అందించినటువంటి మనం కార్బన్ డైఆక్సైడ్ వదిలితే దాన్ని అది పీల్చుకొని మంచి ఆక్సిజన్ ఉన్నటువంటి మంచి మొక్కల్ని రాష్ట్ర వ్యాప్తంగా నాటమని చెప్పి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు సాగిరెడ్డి మంజునాథ గారు ఈ రోజున గుంటూరు ఆరగ్రహారం మెయిన్ రోడ్లో పంచవటి మొక్కలు అంటారు. రాగి, తులసి, వేప, నేరేడు అలాగే ఇలాంటి 5 మొక్కలను కలిపి పంచవటి మొక్కలు అంటారు. ఇలాంటి దాదాపుగా మంజునాథ్ గారి ఆధ్వర్యంలో 10,000 మొక్కలకు పైగా నాటడం అనేది వారిని సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఒక ఈ రాష్ట్ర పౌరుడుగా అతని యొక్క సేవా కార్యక్రమాన్ని పర్యావరణం పట్ల అతనికి ఉన్నటువంటి మొక్కుని సామాజిక బాధ్యతని జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా అభిమానం తెలుపుతున్నాం. ఈ రోజులలో పచ్చదనం లేకుండా ఎంత విధ్వంసం జరిగిందో పర్యావరణ పరిరక్షణలో చూస్తా ఉన్నాం. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పర్యటనకి వెళ్ళినా సరే కొన్ని వందల సంవత్సరాల ఉన్నటువంటి చెట్లని సమూలంగా నరికేసిన పరిస్థితి, పచ్చదనం అనేది కనపడకుండా చేసిన పరిస్థితి. అలాంటి విషయంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలని చెప్పేసి ఒక పిలుపునివ్వడం ద్వారా ఈ రోజున సాగిరెడ్డి మంజునాథ గారు లాంటి వాళ్ళు ముందుకు రావడం అనేది చాలా ఆశ్చర్యకర విషయం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని చెప్పి ప్రజలకు పిలుపునిస్తాం.